హలో అండి, నేను అరుణానందగిరి. ఇక 5:40 అవుతుంది. వాకింగ్కు బయలుదేరదామని వచ్చిన, బయట నిల్చున్నా. నైవేద్యం తినే పిట్ట రానే వచ్చింది. చిట్టి పిట్టలు కూడా వచ్చినాయి. అవి కూడా 5 గంటల నుండి నైవేద్యం తినే పిట్టలు ఇప్పుడు ఎక్కువ. అవి చూడండి, జాంపండు తింటుంది. ఇంకోటి కూడా వచ్చింది. రెండేనా ఇంకా ఎక్కువ ఉన్నాయా మరి? అంత వాయిస్ వినిపిస్తుంది. ఎక్కువ జామ పండ్లు తింటున్నాయి. ఇక్కడ ఉన్నది పండు. ఇక ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. బయటికి వెళ్దాం. మంగళ భాగంగా శివ సర్వ అర్థసాధిక చరణ్యత్రంబకే గౌరీ నారాయణి నమస్కృత నారాయణి నమస్కృత ఓం శ్రీ. నేను అరుణానందగిరి ఈరోజు దోశ వేస్తున్నా, అందుకని చట్నీ కోసం వేయించిన. ఇక ఇక్కడైతే ఈరోజు పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా కాబట్టి కందిపప్పును కడిగి మంచిగా మంచినీళ్ళు పోసి తీసుకొచ్చిన. ఇప్పుడు కొద్దిగా ఇంతంత నూనె, కొంచెం పసుపు వేసి ఇది ఉడకనిద్దాం. మనం బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగే వరకు మెత్తగా అయిపోతుంది. దాన్ని అసలు ఇంకా ఇట్లా గంటతోటి కలిపితే సరిపోతుంది, అంత మెత్తగా ఉడుకుతుంది. అయితే గ్లాస్కు 2 గ్లాసుల వాటర్ వేయాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ అవసరం ఉన్నాయి అనుకుంటే మళ్ళీ కొన్ని వేసినా ఏం కాదు. కందిపప్పు ఉడకబెడుతున్నాం. దోశ పిండిలా నేను చిట్టి దోశలు వేసిన తర్వాత ఇప్పుడే ఉప్పు వేసి పెట్టిన. ఇక దీనిలో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కానీ, లేకుంటే ఒకవేళ మునగాకు పౌడర్ కానీ మార్నింగ్ టైంలో కూడా అప్పుడప్పుడు వేస్తా. ఈ నైట్లో అయితే మా వారి కోసం చేసేటప్పుడు అయితే కంపల్సరీ వేస్తా. ఇంకా అట్లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రాగి పిండి కూడా మనం కొంచెం వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు. దోశ వేసుకుందాం కదా. సూపర్ చట్నీ రెడీ అయిపోయింది. టమాటా నువ్వుల పచ్చడి. పొద్దున్నే ఇట్లా పప్పు పెడితే మనకి ఈజీగా శ్రమ లేకుండా ఇది రెడీ అయిపోతుంది. దీనికోసం మళ్ళీ ఏదో టైం వేస్ట్ అయింది అనిపించేది. ప్లేట్లో పెట్టిన చూడండి, సూపర్ చట్నీ. దోశలు రెడీ అయితేనే ఉన్నాయి. ఇక చూడండి, పప్పు ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి. టోటల్ ఉడికింది. ఇక మనం టీ తాగేసరికి ఇంకా మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు నేను